అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం అండి. కానీ నేను భీమవరంలో లేను. ఈరోజు వైజాగ్లో ఉన్నానండి. ఒక ఫంక్షన్ కోసం ఉన్నానని చెప్పి వైజాగ్ వచ్చాము. అవన్నీ కూడా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఈరోజు మా ఆడపడుచు అంటే మా రెండవ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాము. శ్రావణ శుక్రవారం పూజని మేమందరం ఉన్నాం కాబట్టి తను ఈరోజే అమ్మవారి పూజని పేరంటాన్ని చేసేసుకుంటుందన్నమాట. సాయంత్రం పేరంటం కోసం పంచిపెట్టడం కోసం అని చెప్పి షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ ముందే అరేంజ్ చేసి ఉంచుకున్నది మా ఆడపడుచు. కొన్ని ఐటమ్స్ ఈరోజు మార్కెట్కి వెళ్ళి హైమా వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చింది. మా ఆఖరి ఆడపడుచు హైమా వెళ్ళి పూర్ణ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చిందండి. వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఇవ్వటం కోసం ఒక లావు బ్యాంగిల్స్ అంటే అటు ఇటు సైడ్లను వేసుకునే విధంగా ఉండేలాగా 2 బ్యాంగిల్స్, ఒక జడకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ అంటే ముడికి జడకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాంటిది, అలానే మెట్టెలు తెచ్చారండి. చక్కగా స్టోన్స్ తోటి అలా ఉన్న రంగురంగుల డిజైనర్ మెట్టెలు. ఇవన్నీ ఒక ప్యాకింగ్లో వేసి ప్యాక్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్, మెట్టెలు అవన్నీ ప్యాక్ చేసాము. మా ఆడపడుచు వాళ్ళకి పూజా మందిరం ఉంటుంది. పూజా మందిరం ఇదిగోండి ఇలాగా ఉంటుంది. సరే, పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకుంటే అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు చూసి వెళ్ళటం అట్లా అంత కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి హాల్లో అమ్మవారిని పెట్టుకోవటానికని చెప్పి సిద్ధం చేసుకుంటున్నాము. పూజా మందిరంలో ఎప్పట్లానే ఫోటోలు, చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉంటాయండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కూడాని ప్రతిరోజు నిత్య దీపారాధనకి తను అలా పెట్టుకుంటుందన్నమాట. అవన్నీ కూడా ఇక తాంబూలాలు ప్యాకింగ్ చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఈరోజు అమ్మవారికి శనగలు ప్రత్యేకించి తాంబూలం ఇస్తాం కదండి. తాంబూలం, శనగలు ఇందాక ప్యాక్ చేసినవి అవన్నీ కూడా అన్నీ కూడా మా ఆడపడుచులు మేమంతా కలిపి ప్యాక్ చేసి అక్కడ పెట్టి ఒక్కొక్కటి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నామండి. మా రెండవ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మేము ఈ వ్రతం చేస్తున్నాం కదా. మా మూడవ ఆడపడుచు గారి రిలేటివ్స్ ఇంట్లో మాకు సాయంత్రం పేరంట ఉన్నది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము, వదిన వచ్చారు కదా తీసుకుని రండి అని చెప్పి వారు ఇన్వైట్ చేశారనమాట. ఇక్కడ మేము పేరంటం అంతా కూడా పూర్తి చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చాలామందికి తెలిసిన వారేనండి వైజాగ్లో వారు. నేను ఆ వీడియోని మామ్ అండ్ మీ టాక్స్లో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎవరింటికి వెళ్ళాను తాంబూలం అందుకోవటానికి, వారి ఇల్లు ఎలా ఉన్నది, వారు చాలా ఫేమస్ పర్సన్స్ అని చెప్పాను మీకు. ఆ వీడియోకి సంబంధించి మామ్ అండ్ మీ టాక్స్లో నేను అప్లోడ్ చేసిన వీడియోని చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మా రెండవ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మొత్తం అన్నీ కూడా డెకరేట్ చేసి ఇంకా చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే అందరం ఉన్నాము ఇంట్లో, బంధువులు అందరం అని అంటే కబుర్లు వేసి కూర్చుంటాం కదండి. మొత్తం మా ఆడపడుచు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కబుర్లు 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 చెప్పుకుంటూ టైం అంతా పాస్ చేసేసామండి. సాయంత్రం పూజకి గబగబా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అన్నమాట అండి. ఎట్లయినా వదిన ఆడపడుచులు కలిశారనుకోండి, ఎన్ని కబుర్లు వస్తాయి, ఎన్ని మాటలు వస్తాయి. ఒకళ్ళనొకళ్ళం ఏడిపించుకోవటం, ఆట పట్టించుకోవటాలు, ఇలా భలే సందడిగా ఉంటుంది కదండి. అందుకని మా రెండో ఆడపడుచు ఏం చేసిందంటే, నువ్వు ఉన్నావు కదా వదిన, ఇప్పుడు నేను ఈరోజే పేరంటం అయ్యి పెట్టేసుకుంటాను, వరలక్ష్మి వ్రతం ఈరోజే చేసేసుకుంటాను, నువ్వు అమ్మవారిని చేసి పెట్టు నాకు హాల్లోకి అని అడిగిందనమాట. అందుకని తను అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ అందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఇక అందుకని ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామండి. మొత్తానికి హైమా నేను కూర్చొని మొత్తం అంతా డెకరేట్ చేసాము. ఒక్కొక్కళ్ళు
ఇక పేరంటానికి వస్తూ ఉన్నారనమాట అండి. మా ఆడపడుచు వీళ్ళంతా కూడాని ఒక సంఘం ఉంది, సత్సంగం ఉంది వాళ్ళకి. చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళంతా ప్రతిరోజు కూడా భజన్స్ చేస్తూ ఉంటారు, టెంపుల్కి వెళ్తూ ఉంటారు, కలిసి అందరూ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. అంటే చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నది మా ఆడపడుచులకి. ఇక వాళ్ళందరూ రావటం, చాలా హ్యాపీగా పూజ చేసుకోవటం ఎంత హ్యాపీగా చేసుకున్నామో, అలానే వాళ్ళందరికీ పండు తాంబూలం ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి సంతోషంగా పంపిస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. పేరంటం అంటే మన ఆడవాళ్ళకి సంబంధించిన ఒక పండుగ. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటండి? చక్కగా అందరూ కలుసుకుని సంతోషంగా కాలం గడపాలని, చక్కటి పసుపు కుంకుమ సౌభాగ్య చిహ్నాలను, పండు తాంబూలాలను వారికి అందచేయటం, వారు వాటిని ఆనందంగా స్వీకరించి చక్కగా సంతోషంగా మనల్ని దీవించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం. ఇదే కదండి వరలక్ష్మి వ్రతం అంటే. ఎంతమంది మన ఇంటికి వస్తే అంతమంది లక్ష్మీదేవులు మన ఇంటికి విచ్చేసినట్లేనండి. ఇంకా ఈ కోవిడ్ కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, చేతులన్నీ శానిటైజ్ చేసుకుంటూ, మాస్కులు వేసుకుంటూ ఇలా జాగ్రత్తలు పాటించే అందరూ పేరంటానికి వచ్చారండి. మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని చక్కగా పేరంటాన్ని అంతా పూర్తి చేశామండి. వదిన వాళ్ళది అపార్ట్మెంట్ కాబట్టి చక్కగా బయట చిన్న బృందావనాన్ని ఏర్పాటు చేసుకుంది. అంటే గోవుతో ఉన్న కృష్ణయ్య తులసి మొక్క ఎదుర కృష్ణయ్యని కూడా పెట్టుకున్నది. ఇలా డోర్ తీయంగానే లోననే అమ్మవారిని హాల్లో అరేంజ్ చేసుకున్నామండి. నేను ఉన్నాను కాబట్టి వదిన నువ్వు అమ్మవారిని తయారు చేయంటే తయారు చేయించి పూజ అవి చేశాను అనమాట అండి. ఈ శారీ గుర్తుపట్టారా? మనం షాపింగ్ చేసాం కదా భీమవరంలో. ఒక శారీ తను కట్టుకుంది, ఒక శారీ అమ్మవారికి కట్టామన్నమాట. ఇక అన్నీ సిద్ధం చేసుకుని పూజ చేసుకున్నామండి. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అలానే అమ్మవారి మీద రకరకాల పాటల్ని పాడుకుంటూ సంతోషంగా పూజ చేసుకున్నామండి. నేను కనకదారాస్తుతి చదువుతూ ఉంటే మా రెండవ ఆడపడుచు, ఆఖరి ఆడపడుచు, మీరు గుర్తుపట్టి ఉంటారండి వీరిద్దరిని. చివర కూర్చున్న గ్రీన్ శారీ హైమ ఆఖరి ఆడపడుచు, మధ్యలో కూర్చున్న ఆమె రెండవ ఆడపడుచు. తనే అనమాట ఇప్పుడు ఈరోజు పూజ చేసుకునేది. దద్యాధ్యాను పవనో ద్రవిణాంబుదారమస్మిన్న కించన విహంగస్య సౌవిషణే దుష్కర్మ కర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నైనాంబువాహ ఇష్టా విశిష్ట మతయో పినర్యాయాద్గా దృష్ట్యా శ్రీవిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టం పుష్టి గృషిష్ట మమ పుష్కర విష్టపాయ. కనకదార స్తోత్రంలో ఇప్పుడు నేను చదివిన దద్యాధ్యాను పవనో ద్రవిణాంబుదారం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే, ప్రత్యేకించి ఇది 8వదండి. ఈ 8వ పద్యం దగ్గరే బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది అని చెప్తారండి. అందుకనే ప్రత్యేకించి ఆ దద్యాధ్యాను పవనో ద్రవిణాంబుదార ఆ శ్లోకాన్ని మాత్రం ఉంచాను అనమాట అండి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మనం కనకదారాస్తవం చదువుకుంటే చాలా మంచిదండి. ప్రతిరోజు చదువుకున్నా చాలా మంచిది. ఇది ప్రత్యేకించి అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారిని స్తుతిస్తూ ఉన్న స్తోత్రం కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మనం కనకదారాస్తుతిని వినటం, చదవటం చేస్తే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా కనకదారాస్తుతిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీలైతే మధ్యాహ్నం పూట కూడా వింటూ ఉండండి. ఏమండి, సాక్షాత్తు శంకరాచార్యులు అంతటి వారే ఆ యొక్క మహాలక్ష్మీదేవిని భూమి మీదకి దింపటం కోసం అని చెప్పి ఆయన కనకదారాస్తుతిని చదివి ఆ యొక్క మహాలక్ష్మీదేవిని మన గుమ్మంలోకి వచ్చేలాగా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అలాంటి కనకదారాస్తుతిని మనం చదవటం, వినటం ద్వారా ఆ అమ్మవారు చక్కగా గల్లు గల్లున నడుచుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అనేది కనకదారాస్తుతి యొక్క అర్థం అన్నమాట అండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల రోజులు, శ్రావణ మాసం నెల రోజులు కూడా వీలైతే ఎప్పుడూ కూడా మనం
కనకదారాస్తుతిని చదువుకుంటే మనకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. చక్కగా పేరంటానికి వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి చాలా బాగున్నది అని అంటూ ఆనందంగా అంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి. అలానే వీరందరూ కూడా మన వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉంటారండి. మన సబ్స్క్రైబర్స్, ఆంటీ మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి ఆంటీ, మేము ప్రతిరోజు చూస్తున్నాము అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు మనం మహాలక్ష్మీదేవిని పూజించుకున్నప్పుడు మహాలక్ష్మి స్వరూపంగా వారందరూ పేరంటాళ్ళందరూ వస్తూ మీ వీడియోస్ చూస్తున్నామండి, చాలా బాగుంటున్నాయండి, మేము ప్రతిరోజు ఫాలో అవుతున్నాం అని చెప్తుంటే నిజంగా లక్ష్మీదేవే చెప్తుంది, వీరి నోటి వెంట చెప్పిస్తోంది, పలికిస్తోంది అని చెప్పి నేను చాలా సంతోషపడిపోయానండి. నా సంగతి తెలుసు కదండి, నేను ఎప్పుడు అలా లింక్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ దేవాలయానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏదన్నా మంచిగా అయ్యవారు కానీ ఎవరన్నా దేవుని సన్నిధిలో ఎవరన్నా ఏదన్నా ఒక మంచి మాట మాట్లాడితే సాక్షాత్తు ఆ భగవంతుడే పలికించాడు అనుకుంటూ ఆనందపడుతూ ఉంటానండి. అలానే ఈరోజు పేరంటంలో ప్రతి ఒక్కరూ వచ్చి మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటామండి, చాలా బాగుంటాయండి, ఇంకా బాగా చెయ్యండి, మాకు చాలా నచ్చుతున్నాయి మీ వీడియోస్ అని చెప్తుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే వీరి నోటి వెంట ఆ మాటల్ని పలికిస్తోంది అని చెప్పి చాలా సంతోషంగా అనిపించిందండి. మేము మా ఇంట్లో ఇక్కడ పూజని త్వరగా ముగించుకుని సాయంత్రం మాకు ఒక పేరంటం ఉంది, మమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పాను కదండి, అక్కడికి బయలుదేరి మేమందరం కూడా వెళ్ళామండి. అక్కడ వారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అక్కడ పేరంటం ఎలా జరిగిందన్నది మొమెంట్ మీ టాక్స్లో పెడుతున్నాను. ఆ వీడియోని కూడా తప్పనిసరిగా చూడండి, మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం పూజ మా రెండవ ఆడపడుచు నాగమణి ఇంట్లో మేమందరం సరదాగా చేసుకోవటం జరిగిందండి. ఇగో ఈవిడే అండి నాగమణి పేరు. అలానే వీడియో మొత్తం కొద్దిగా సౌండ్స్గా ఉంటుంది, ఏమీ అనుకోవద్దండి. అంటే మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవి లేవు కదా, అందుకని వీడియో కొద్దిగా నాయిసీగా ఉంటుంది. ఇదే అండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.